పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీకి చెప్పేందుకు బాబు జూన్లోగా ఒకేసారి సూపర్ 6 3 కీలక హామీలు పట్టా లెక్కనున్నాయా? ఒక్కొక్కటిగా కాదు, మూడింటిని మూడేసి టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమిచ్చిన సూపర్ 6 హామీల అమలుపై ఇప్పటిదాకా అవాకులు చివాకులు పేలుతున్న విపక్షాలకు ఇక మాట పెగలకుండా ఉండేలా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా కాకుండా బండిల్గానే అమలు చేసే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయానికి శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం వేదికగా నిలిచింది. వైసీపీ పాలనలో నాటి సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయడంతో పాటుగా కూటమి సర్కార్కు ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లిపోయారు. దీంతో కూటమిచ్చిన సూపర్ 6 హామీల అమలుకు నిధుల లభ్యత ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా సాగుతామని నిన్నటిదాకా చంద్రబాబు భావించారు. అయితే కేంద్రం నుంచి అందుతున్న దన్నుతో క్రమంలో రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతో చంద్రబాబు తన రూటును మార్చేశారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా కాకుండా ఒకదానికి మరోదాన్ని జతచేసి మరీ అమలు చేద్దామన్న ధీమా చంద్రబాబులో వచ్చేసింది. అందుకు అనుగుణంగానే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జూన్లోగా సూపర్ 6లోని ప్రధానమైన 3 హామీలను అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. తొలుత తల్లికి వందనం పథకాన్ని పాఠశాలకు తెరిచేలోగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్నికల హామీ ఇచ్చిన మాదిరిగానే పాఠశాలలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున అందించాలని నిర్ణయించారు. ఇక అన్నదాత సుఖీబాబా కింద రైతులకు హామీ ఇచ్చిన మేరకు 20,000ను అందించేందుకు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలాగో కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ నిధులకు మిగిలిన మొత్తాలను కలిపి జూన్లోగానే ఈ పథకాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా జూన్లోగా అమలు చేసి తీరాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు. అంటే ఈ జూన్లోగా ఒకేసారి ఏకంగా సూపర్ 6లోని 3 కీలక హామీలు పట్టా లెక్కబోతున్నాయన్నమాట. అదే జరిగితే వైసీపీ నోట నుంచి కానీ ఆ పార్టీ అధినేత జగన్ నోట నుంచి కానీ విమర్శ అనే మాటే వినిపించదన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.